నమస్తే సార్. నమస్తే. సార్, వైసీపీ విడుదల చేసిన మేనిఫెస్టోని, టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టోని 2 పక్కన కంపేర్ చేస్తూ చూసుకుంటే ఏది మంచి అనిపించింది మీకు? అంటే 2 మేనిఫెస్టోలు కూడా ప్రజలకి తాయిలాలు పంచడానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఫ్రీబీస్ అంటాం మనం. జనరల్గా ఇద్దరి ట్రాక్ రికార్డు కనుక తీసుకుంటే అటు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు చీఫ్ మినిస్టర్గా చేశారు మనకి ఉమ్మడి రాష్ట్రానికి. ఒకరు సంస్కరణవాది. చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఏంటంటే ఇవాళ కష్టపడ్డా మనం రేపు సుఖపడదాం అనేటువంటి మనస్తత్వం ఆయనది. అందుకనే ఆ రోజున పివి నరసింహారావు గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఆయన అందిపుచ్చుకొని విద్యుత్ రంగంలో, మిగతా రంగాల్లో చాలా సంస్కరణలు తీసుకొచ్చారు ఆయన. ఆ సందర్భంలో కొన్ని సంఘటనలు మనం చూసాం. బషీర్బాగ్లో రైతులు కాల్పులు జరగటం. ఆయన ఏంటంటే సంపద సృష్టించి ప్రజలకి జీవనోపాధిని పెంచి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలనేటువంటిది ఆయన యొక్క స్కూల్, ఆయన యొక్క థాట్ ప్రాసెస్. అలాగే రాజశేఖర రెడ్డి గారు ఏంటంటే మిగతాది చేస్తూనే అది సెకండరీ, మనకి ప్రజలకు ఏదైతే ఉందో వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు, మనకి ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఫీజు రీఎంబర్స్మెంట్ కానివ్వండి, 108 ఇలాంటి 3-4 కార్యక్రమాలు నాకు చాలు ప్రజలు ఆకట్టుకోవటానికి అనేటువంటిది ఆయన స్కూల్. సో ఈయన టైం ఉన్నప్పుడు ఈయన సక్సెస్ అయ్యాడు, ఆయన టైం వచ్చినప్పుడు ఆయన సక్సెస్ అయ్యారు. ఇద్దరు మంచి నాయకులుగానే ప్రజల మనసులో ఉన్నారు. కానీ నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారో ఆయన వీళ్ళిద్దరిని గమనించాడు. గమనించి ప్రజల్ని ఎంత అండర్ ఎస్టిమేట్ వేశాడంటే అతను, ఈ ప్రజలకి అభివృద్ధితో పని లేదు, నేను అభివృద్ధి చేసినా చేయకపోయినా నన్ను అడగరు. చంద్రబాబు నాయుడు అంత చేస్తే హైదరాబాదు ఓడించి పంపించారు, అమరావతి కడతానన్న చంద్రబాబుని ఇక్కడ ఓడించారు. కాబట్టి అభివృద్ధికి జనం ఓటేయరు, కేవలం సంక్షేమానికి మాత్రమే ఓటేస్తారు అనేటువంటి భావంతో నవరత్నాలు అని చెప్పేసి వాటిని బాగా జనంలోకి తీసుకెళ్ళటం, అమ్మఒడి అని చెప్పేసి రైతు భరోసా ఇలాంటివన్నీ తీసుకెళ్ళడంతో ఏంటంటే ప్రజలు పెద్ద ఎత్తున ఆయనకి మద్దతుగా నిలిచి 151 సీట్తో పట్టం కట్టారు. కట్టిన తర్వాత వీటిని ఫుల్ఫిల్ చేయడానికి అతనికి చాలా కష్టపడి చాలా అప్పులు చేసి పంటి బిగున లాక్కొచ్చాడు ఈ 5 సంవత్సరాలు. చేసిన తర్వాత అవతల చంద్రబాబు నాయుడు గారు ఒక 2 నెలల ముందే మనకి సూపర్ 6 అనేటువంటి ఒక కార్యక్రమాన్ని అనౌన్స్ చేశారు. చేసినప్పుడు చాలామంది అనుకున్నది ఏంటంటే వాళ్ళ పార్టీ నాయకులు కూడా ఆయన ఒత్తిడి చేసింది, రైతు రుణమాఫీ లాంటిదో ఇంకోటో, ఎందుకంటే సూపర్ 6ని కౌంటర్ చేయాలి అంటే మనం ఏదో ఒకటి అంతకు మించింది ఇవ్వాలని నేను మీద ఒత్తిడి తీసుకొచ్చిన మాట వాస్తవం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు తనేమనుకుంటే అదే చేస్తాడు, కానీ ఎవరన్నా చెప్పింది ఆయన చేయడు. కాబట్టి వాళ్ళ నాన్నగారి పందాలోనే, ఎందుకంటే వాళ్ళ నాన్నగారు మొదటిసారి అధికారంలోకి వచ్చి రెండోసారి ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు నేను చేయాల్సింది మీకు మ్యాక్సిమం చేశాను, నేను చేసిన సంక్షేమ పథకాలు మీకు నచ్చితే నన్ను రెండోసారి ఎన్నుకోండి, నేను రెండోసారి మీకు ప్రత్యేకించి మేనిఫెస్టో నేను ఏమి ఇవ్వట్లేదు అని చెప్పాడు. అన్నట్టుగానే ఆయన గెలిచాడు రెండోసారి. అంత మెజారిటీ కాకపోయినా మెజారిటీ తగ్గిన అధికారంలోకి వచ్చాడు. అయితే అప్పుడు అధికారంలోకి రావడానికి అనేక ఫ్యాక్టర్లు పనిచేసినాయి. ఎందుకంటే చిరంజీవి గారి రూపంలో మూడో పార్టీ వచ్చి 18% ఓట్లు 18 సీట్లు చీల్చడం మూలన, అలాగే లోక్సత్తా రూపేణ జయప్రకాష్ నారాయణ గారు వచ్చి ఆయన 1-2% ఆయన చీల్చడం మూలన యాంటీ ఇంకంబెన్సీ ఓటు చీలిపోయి మళ్ళీ రెండోసారి అధికారంలోకి ఆయన వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే పందాన్ని దాదాపుగా అనుసరిస్తూ నేను చేయాల్సిన సంక్షేమం మీకు చేస్తాను అంటే ఆయన ఎంత ధీమాగా ఉన్నాడు అంటే తన పథకాలే తనను గెలిపిస్తాయి, నేను చెప్పిందే చేస్తాను అనేటువంటి దాని మీద నిలబడి, అవతల 4,000 రూపాయలు నేను ఒకేసారి ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నా నేను 3,500 మాత్రమే ఇస్తాను, అది కూడా 250 మాత్రమే ఇప్పుడు పెంచుతాను, మిగతా 250 నేను 2029లో పెంచుతాను అని చెప్పాడు అంటే మరి ఆయన ధైర్యాన్ని మనం ఏమనుకోవాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే అవతల సూపర్ 6 అనేటువంటి దీంతో మోగిపోతూ ఉన్నప్పుడు ఈయన ఏం చెప్పాడంటే జనంలోకి ఈయన ఒక స్లోగన్ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏమని? నేను చేసిందే చెప్తాను, చేయగలిగిందే చెప్తాను అని చెప్పేసి ఈయన మాట్లాడుతున్నాడు. కానీ జనం మర్చిపోలే. ఇంకా 2019లో నువ్వేం చెప్పావు? సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాత మాత్రమే నేను వచ్చి మీ ఓట్లు అడుగుతానన్నారు. అది చేశారా?
మరి చెయ్యంది చెప్పినట్టే కాదు. సిపిఎస్ రాగానే వారం రోజుల్లో రద్దు చేస్తా అన్నారు. అది మరి చెప్పింది చేయనట్టే కదా. తర్వాత ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ అన్నారు. అది చేయలేదు కదా. సో ఆ రోజున మరి చెప్పినవే నువ్వు చాలా చేయకుండా ఉన్నావు కదా మరి. సో ఇప్పుడు నేను చేయగలిగింది మాత్రమే చెప్తానంటే జనాలు ఎలా నమ్ముతాను అనుకుంటున్నాను. కానీ ఆయన విశ్వాసం అది. అయితే ఇక్కడ విచారించదగ్గ విషయం ఏంటంటే, అంటే మాలాంటి వాళ్ళు, మనలాంటి వాళ్ళం, ట్యాక్స్ పేయింగ్ పీపుల్, సంస్కరణవాది అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళీ అధికారంలోకి రావాలి, రాకపోతే పార్టీ నిలబడదు అనేటువంటి ఒక డెస్పరేట్నెస్లోకి వెళ్ళిపోయి ఆయన కూడా ఈ ఫ్రీబీస్ జగన్మోహన్ రెడ్డి గారి కంటే నేను ఎక్కువ ఇస్తాను, ఆయన అమ్మఒడి ఒకళ్ళకి ఇస్తే మీ ఇంట్లో ఎంతమందికి ఉంటే నేను అన్ని 15,000 ఇస్తాను, ఆడవాళ్ళకి 18 సంవత్సరాలు ఆడవాళ్ళకి 1,500 నేను మొదటి నుంచి 59 సంవత్సరాల వరకు ఇస్తాను. ఇలా 1, 2, 3, 4 లెక్కేసుకుంటూ వెళ్తే విపరీతమైనటువంటి ప్రామిస్ చేయడం జరిగింది. అయిన తర్వాత అధికారంలో రావడం వరకు బాగానే ఉంటుంది. కానీ ఇవాళ కర్ణాటకలో ఎలా తంటాలు పడుతున్నారో మనం చూస్తున్నాం ఫుల్ఫిల్ చేయడానికి. అలాగే తెలంగాణలో ఎలా ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తున్నాం. వాళ్ళు చెప్పినటువంటి వాటిలో కూడా ఒక 2-3 ఇంప్లిమెంట్ చేయగలిగారే కానీ రేవంత్ రెడ్డి ఇవాళ చాలా ఇంత ధనిక రాష్ట్రం అయినటువంటి ఇక్కడే ఇంత ఛాలెంజ్ని ఫేస్ చేస్తున్నారు వాళ్ళు. అలాంటప్పుడు మరి పేద రాష్ట్రం, లోటు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రం, ప్రతిదానికి కేంద్రం మీద అప్పుల మీద ఆధారపడాల్సినటువంటి రాష్ట్రంలో ఇన్ని ఎలా చేస్తారు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. అయితే వాళ్ళు ఏంటంటే సంపద సృష్టించి మేము చేస్తాం అంటున్నారు. కానీ సంపద సృష్టించడానికి కూడా 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు పడుతుంది. అప్పటి వరకు ఎలా లాక్కొస్తారు అంటే కేవలం ఇక ఈయన కూడా అప్పుల మీద ఆధారపడాల్సిందే. సంవత్సరానికి ఒక 50,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి వీటికి పెట్టాల్సిందే. అలాంటి పరిస్థితి జనం కూడా ఏంటంటే వాళ్ళు ఎలా తీసుకొస్తారో మాకు అనవసరం, మాకు వస్తుంది ఇస్తామన్నది మాకు వస్తే చాలనే మూడ్లోకి వాళ్ళు వచ్చేసినప్పుడు ఏంటంటే ఈ పులి సవారీ అనేది ఏ పార్టీకి తప్పట్లేదు. కానీ ఇలాగే కనుక ఎక్కువ రోజులు కొనసాగితే ఇది రాష్ట్రానికి ఇబ్బంది, ప్రభుత్వాలకి ఇబ్బంది, ప్రజలకు కూడా అల్టిమేట్గా ఇబ్బంది వస్తుంది. అది జనాలు ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఇంప్లిమెంట్ చేస్తూనే, ఆయన 10 రూపాయల సంక్షేమం పేరుతో ఇస్తూనే 20 రూపాయలు ట్యాక్సుల ద్వారా మిగతా వాటి ద్వారా లాగేశాడనేటువంటిది జనానికి అర్థమైంది. సింపుల్ ఎగ్జాంపుల్, మందు క్వార్టర్ బాటిల్ 60 రూపాయలు ఉండేది ఆ రోజున, 200 రూపాయలు ఇప్పుడు తీసుకుంటున్నారు. అంటే 140 రూపాయలు ఒక క్వార్టర్ మీద లాగుతున్నారు. అంటే ఎవరి మీద పడ్డట్టు? రేపు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా చేయాల్సింది అదే. దీని మీద కాకపోతే ఇంకో దాని మీద దేని మీద వేసి లాగాల్సిందే. కాబట్టి కంపారిటివ్గా కనుక తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రతి సెక్షన్ని అడ్రస్ చేసి ఆయన ఏదైతే చేశాడో మేనిఫెస్టో చాలా గ్రాండ్గా కనపడుతుంది. ఈయనేమో నేను చేసిందే చెప్పాను, నన్ను చూసి ఓట్లేయండి, నా పథకాలు చూసేయండి, నామకే వస్తే కంటి తోడుగా 1,000 రూపాయలు 2,000 అట్లా పెంచడం జరిగింది. ఈ రెండింటి మధ్యన కనుక చూస్తే ఏంటంటే మామూలుగా చూసే జనానికి, జనం డబ్బు కోసమే చూసి మాకు ఎక్కువ వస్తే చాలు అనుకుంటే కూటమి వైపు అడుగులేస్తారు. లేదు జగన్మోహన్ రెడ్డితో వచ్చింది చాలు మాకు అని కనుక అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటారు. కానీ ఇవాళ ఉన్న సమాజంలో ఊరికే వస్తానన్న డబ్బుని ఎవరు వద్దంటారు? మా చుట్టం ఒక ఆయన ఉన్నాడు, 30 ఎకరాల పొలం ఉంది ఆయనకి, బ్రహ్మాండంగా బండే పొలం, వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్నాడు. 30 ఎకరాలు ఉంది కూడా. ఏమయ్యా 3,000 రూపాయలతో ఏం పోతుంది నీకు, ఎందుకు తీసుకుంటున్నావు అని అడిగితే, ఇస్తానంటే నేను ఊరికే ఇస్తా ఉంటే తీసుకోవడంలో తప్పేంట్రా అని నన్ను ప్రశ్నేస్తున్నాడు. సో జనం ఇలాంటి మూడ్లో ఉన్నప్పుడు ఏంటంటే సహజంగానే ఎవరికి ఎక్కువ ఇస్తే వాళ్ళతో పాటు వెళ్దాం అనుకుంటారు. దానికి తోడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో, అభివృద్ధి లేకుండా, ఉపాధి లేకుండా, తర్వాత ఉద్యోగాలు లేకుండా ఉన్నటువంటిది, ఖచ్చితంగా ఇవంతా కూడా కూటమి వైపు ర్యాలీ అవడానికి కూటమి ప్రకటించినటువంటి మేనిఫెస్టో అనేది దోహదపడుతుంది. థ్యాంక్ యూ సార్.